ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అసలు తెలంగాణ అభివృద్ధిని కిషన్ రెడ్డి ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ నేతలు చేతులు ఎత్తేశారని మండిపడ్డారు. గొప్పలుగుపోయి గ్యారంటీలు ప్రకటించి ఇప్పుడు తిప్పలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులకు పనిచేయడం చేత కాదు, చేస్తున్న వారిని చేయనివ్వకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఎలక్టరల్ రోల్ తెలంగాణ 3,35,00,000 చూపిస్తుంది. 440 దాకా జనాభా ఉండాలా, నువ్వు 355 చూపిస్తుంది. ఈ 90 లక్షల మంది ఎటు పోయినరు? ఇంత స్పష్టంగా నీ పోర్టల్, నీ కులగణన, ఎలక్షన్ కమిషన్ రికార్డు డేటా, దీనికి ఎవరైనా ఆన్సర్ చెప్పడా? కాంగ్రెస్ వాడు చెప్పడా చేసినవాడు? కామన్ సెన్స్ ఉండాలి కదనే. మీరు 40 ఏళ్ల నుంచి సీనియర్ అంటారు, నువ్వు గల్లీ లీడర్ లెక్క చేస్తున్నావు. ఇప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏం చేస్తారు? స్కూల్కి ప్రపోజల్ ఇచ్చిన ఫ్యాక్టరీ తెరవా? ఇక తెరవనట్టే కదా. ప్రజలకు పనికొచ్చేది ఒక్కడు పనికొచ్చుకోవట్లేదు. ఆ రూరల్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఆయన చెప్పాలి. అటు ఎయిర్పోర్ట్ లేదు, ఈయన చేతగాక, ఈయన చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోలేక. ఇక ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ వ్యాక్యూమ్ ఉన్నది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు దానికే నిదర్శనం. మాకు 62 కార్పొరేటర్లు ఉంటే 28 మా ఇందూరు ప్రజలు ఇచ్చిన కానుక బీజేపీకి. 62లో తెలంగాణలో 28 జిహెచ్ఎంసీ పక్కకు పెడితే. మూసీకి నీ ప్రణాళిక నువ్వు ప్రపోజల్ పంపినావా? అక్కడ మూసీ బ్రదర్, ఆ హైడ్రా ఏడ తిరుగుతుంది ఇలా క్రేను. తిరుమల అందరూ భయపెట్టించిండు, రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం చేసిర్రు, హైదరాబాద్ ఆమ్దాని మొత్తం ఖతం పట్టించిర్రు, రిజిస్ట్రార్లు అందరూ ఖాళీగా ఉన్నారు, దొమలు కొట్టుకుంటారు అనడం మస్తు. ఎవిడెన్స్ పెట్టి ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి నేను సుదర్శన్ రెడ్డి మెదడు మోకాలు జారిందని చెప్పిన ఎవిడెన్స్లు ఇచ్చిపోతా, కాగితాలు ఇచ్చిపోతా. రేవంత్ కూడా ఇవ్వను. ఇప్పుడు మీ మంత్రి నా ప్రాజెక్ట్ అడ్డుకుంటున్నాడు, కిషన్ రెడ్డి ఎట్లా అడ్డుకుంటుండే ఎవిడెన్స్ పెట్టు. గాలి మాటలు ఎందుకు? ఏ ప్రాజెక్ట్ అడిగిండు, ఆయన ఏం లెటర్ అడిగిండు, ఒక్క ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పు. ఆ ప్రాజెక్ట్ కండిషన్ లేంది, నీ వాటా పైసలు ఇచ్చినవా, నువ్వు భూమి సేకరించి ఇచ్చినవా, నువ్వు మూసీ ప్రక్షాళనకు నిధులు ఎడుకెళ్ళి తెస్తావు, నీ డిపిఆర్ ఏంది, మూసీ నీ హైడ్రా ఖాళీ చేస్తా అన్నావు, అక్కడ ఎక్కడైతే ఎన్క్రోచ్మెంట్లు ఉన్నాయో మూసీ అటుపక్క ఇటుపక్క అవి ఎంతవరకు